ఒక్క విద్యుత్ సబ్సిడీయే దాదాపు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. ఒక్క విద్యుత్ సబ్సిడీయే. అంటే ఖజానా నుంచి కేవలం విద్యుత్ వినియోగం కోసం ప్రభుత్వం అదనంగా పెట్టే ఖర్చే 20,000 కోట్లకు చేరుకుంటుంది. ఇక ఇన్ని పథకాలకి 1,18,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్ కానీ, ఇదంతా కూడా అప్పుల రూపంలో చేసుకునే డబ్బు కాబట్టి దాని మీద వడ్డీ చెల్లింపులు కానీ, ఈ లిఫ్టింగ్ కాస్టులు కానీ, ఈ పైప్ లైన్స్ నిర్వహణ కానీ, మెషిన్స్ నిర్వహణ, చాలా పెద్ద మెషిన్స్ ఇవన్నీ కూడా. ఇది ఒకసారి కాలువ పెట్టేస్తే కాలువను బాగు చేసిన లేకపోయినా కూడా నీళ్లు పోతుంటారనే పరిస్థితి కాదు. పెద్ద పెద్ద ఎక్స్ట్రాడినరీలీ హెవీ డ్యూటీ, ప్రపంచంలోనే అతిపెద్ద మెషిన్స్ దీనికి ఉపయోగించాలి. హైదరాబాద్ నగరానికి కేవలం 600 అడుగులు 5.5 + 5.5 11 టీఎంసీ నీళ్లు హైదరాబాద్కి నాగార్జున సాగర్ నుంచి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. మనం భరించలేకపోతున్నాం కాస్ట్. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ 23 కోట్ల రూపాయల ఆదాయం నెలకు వస్తుంటే 16 కోట్లు లిఫ్టింగ్ కాస్టులు అవుతున్నాయి. బాబాయ్ మాకు డబ్బులు ఎక్కడైనా బాధపడుతున్నారు. కేవలం 11 టీఎంసీ నీళ్లు హైదరాబాద్ నగరానికి కేవలం 600 అడుగులు పంపింగ్ చేయడానికి. మీకు నాగార్జున సాగర్ అడవి కాలువ మీద కాలువల మేంచి లిఫ్ట్లు 10 అడుగులు 20 అడుగులు లిఫ్ట్లు, కొంచెం భూమి మెరగ్గా ఉందని చెప్పని 100 అడుగులు డజన్ అడుగులు కూడా ఉండవు. ఆ లిఫ్ట్లు 27 ఎన్నో ఉంటే ఆ పథకాలు ఒక్కటంటే ఒక్కటి పనిచేయడంలా. ఈనాడు ఒక్కటంటే ఒక్కటి పనిచేయట్లా. నేను బహిరంగంగా చెప్తాను ఈ మాట. 10 అడుగుల లిఫ్టులు ఒక్కటంటే ఒక్కటి పనిచేయడం లేదు. అలాగే పెద్దలు గోపాల్ రెడ్డి గారు అక్కడ లిఫ్ట్ స్కీములు ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో. అక్కడ చాలా పెద్ద పేరున్న మనిషి ఆయన. వారిని అడగని తెలుస్తుంది అనుభవం ఏంటో. అవన్నీ మూతపడిపోయినాయి. అలాంటిది ఈవేళ 1,18,000 కోట్ల రూపాయలు, 7,000 పైచిలుకు మెగావాట్ల విద్యుత్తు దీనికోసమే డెడికేట్ చేయటం, విద్యుత్తు మీద సబ్సిడీ 6,000 కోట్లు ప్రస్తుతం అన్నది 20,000 కోట్ల దాకా ప్రమాదం ఉండడం. అంటే ఒక్క విద్యుత్తు మీద సబ్సిడీయే రాష్ట్రంలో రోజుకి 60 కోట్ల రూపాయల దాకా ఇవ్వాల్సి వస్తుంది. కనీసం 50 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది సమీప భవిష్యత్తులో. ఈ మొత్తం మీద పెట్టే ఖర్చుకి ఎకరాకి ప్రతి సంవత్సరం నిరంతరం 50,000 రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టడం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి ఉరితాడవుతుంది. సభలో నేను చెప్పిన మాట ఇదే. నేను కటువైన పదాలు ఎప్పుడు వాడను. కానీ ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకి ఇది ఉరిత్రాడవుతుంది. రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటిది ఇది. దీనిలో దురుద్దేశాన్ని నేనేమీ ఆపాదించట్లా. ముఖ్యమంత్రి గారి సంకల్పం చాలా గొప్పది. రైతుకి నీళ్లు అందాలి అని చెప్పని, నిరుపేద రైతులకి ఎక్కడున్నా సరే వీరున్నంత నీరు అందించాలన్న సంకల్పం చాలా మహత్తరమైనది. దానికోసం జీవితం అంతా పోరాడినవాడిని నేను. కాబట్టి ఆ సంకల్పాన్ని గౌరవించేవాడిని. దీనికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి. ఉదాహరణకి చేవెళ్ల ప్రాణహిత బదులు మీకు కింద ఎప్పుడైతే పోలవరము పులిచింతల వస్తాయో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కృష్ణా డెల్టాకి ఒక్క చుక్క నీళ్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధారణ పరిస్థితుల్లో ఆ నీటిని మొత్తాన్ని నాగార్జున సాగర్ కాలువల్లో అదనంగా పంపించే ఏర్పాటు చేసి ఒక్క నాగార్జున సాగర్ అడం కాలువ కిందే తెలంగాణ ప్రాంతంలో 8-9 లక్షల ఎకరాలు అక్కడ కావాలంటే మళ్ళీ ఇంకా చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టండి. ఇవి బాగా పనిచేయించండి. 8-9 లక్షల ఎకరాలు ఒక నాగార్జున సాగర్ అడం కాలువ కింద తీసుకురావచ్చు. గోదావరి ప్రాణహిత మీద చిన్న చిన్న లిఫ్టులు 20, 30, 50 అడుగుల లిఫ్టులు ఆదిలాబాద్ దగ్గర నుంచి మీకు వరంగల్ జిల్లా దాకా, నల్గొండ జిల్లా దాకా చిన్న చిన్న లిఫ్టులు మీకు వందలాదిగా. ప్రకాశం జిల్లాలో ఆనాడు మేము చెప్పినట్టుగా 453 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు చేశాను నేను. చిన్న చిన్న లిఫ్టులు. అలాంటి స్కీమ్స్ చేపట్టి లక్షల ఎకరాలకు మేము న్యాయం చేయొచ్చు. తెలంగాణ ప్రాంతంలో 900 మిల్లీమీటర్ల వర్షపాతం అన్నది. అంటే వర్షపాతం మామూలుగా వర్షం పడ్డటువంటి సంవత్సరాల్లో మంచి వర్షం అది. 900 మిల్లీమీటర్లు అంటే మీకు వరి పంట పండడానికి సరిపోయినంత వర్షం దాదాపుగా. ఆ వర్షపాతాన్ని ఆ నీళ్లన్నీ కూడా కిందకెళ్లేదాకా ఊరుకుని ఆ కిందకెళ్ళిన తర్వాత గోదావరిలోకి వెళ్ళాక మళ్ళీ పైదాకా పంప్ చేస్తారని చెప్పి అనుకోవటం ఇది విజ్ఞాన లక్షణం కాదు. ఎక్కడికక్కడ ఆ నీటిని సద్వినియోగం చేయడం కోసం స్థానికంగానే చిన్న చిన్న డ్రైన్స్ ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలో ఆనాడు మేము చేసినట్టుగా చిన్న చిన్న నదులు ఉపనదులు ఉన్నాయి. అక్కడ జలాశయాలు నిర్మాణం చేసి వందలాదిగా చిన్న ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇరిగేషన్ తీసుకురండి. ఇలా రకరకాలుగా రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కోస్తాంధ్రలో మెట్ట ప్రాంతాల్లో కావచ్చు, ఈ పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లకు బదులు చిన్న లిఫ్టులు కానీ ఇతర పథకాలు కానీ ఇందాక నేను చెప్పినట్టుగా నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కిందకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసి ఆ నీటిని తెలంగాణకు సద్వినియోగం చేయడం కానీ, ఈ పథకాల వల్ల దీనిలో 3వ వంతు లేక 4వ వంతు ఖర్చుతో శాశ్వతంగా భారం పడకుండా ఇంతకు రెట్టింపు భూమికి నీటిపారుదల ఇవ్వచ్చు. రైతుకు న్యాయం చేయడమే లక్ష్యమైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఫలితాలు ఇవ్వడం కావాలా, లేక అతి ఎక్కువ ఖర్చు, భారీ ఖర్చు, ప్రపంచంలో ఎక్కడా ఎవరూ పెట్టనంత ఖర్చు పెట్టి, ప్రపంచంలో ఎక్కడా చేయనంత ఎత్తిపోతలు చేపట్టి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీసే దారిన వెళ్ళాలా? ఈ అంశాన్ని సభలో సమయం ఉండదు కాబట్టి క్లుప్తంగా ప్రస్తావించాను. నేను ముఖ్యమంత్రి గారితో సవినయంగా వ్యక్తిగతంగా నేను మనం చేశాను. ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారి ఆయనతో నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడడం, సభలోనే మాట్లాడాను అందరి ఎదురుగానే. అయితే ప్రసంగం చేసే అవకాశం ఎక్కువ ఉండదు కాబట్టి వారితో చెప్పాను, మీ సంకల్పాన్ని మేము శంకించట్లేదు, దాన్ని గౌరవిస్తున్నాం, చాలా గొప్ప సంకల్పం ఇది, కానీ ఇది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటిది. దయచేసి దీనికి ప్రత్యామ్నాయాల కోసం దేశంలోనే అత్యున్నతమైన నిపుణులతో మీరు సంప్రదించండి. ఉదాహరణకి సెంట్రల్ వాటర్ కమిషన్ భారత ప్రభుత్వం సంస్థ, యూపీఏ ప్రభుత్వం నాడు జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది. అక్కడ వాటర్ రిసోర్స్ మంత్రి గారితో కూర్చుని మీరు సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులతో ఒక బృందాన్ని మీరు ఏర్పాటు చేయండి. వారిని పరిశీలన చేయమనండి, సాధ్యాసాధ్యాల పరిశీలన.